కశ్యప ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మల్కాజ్గిరిలో ఉన్నటువంటి జేఎస్ఎన్ఎల్ నగర్‌లో ఉన్నటువంటి జయగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి రావడం జరిగింది. ఈ ఆలయ వివరాల విశేషం గురించి తెలుసుకుందాం రండి. జయగిరి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయం వచ్చేసరికి సికింద్రాబాద్‌కి 5 కిలోమీటర్ల దూరంలోను, అట్లానే ఓల్డ్ సఫీల్గూడ నుంచి వెళ్ళే వాళ్ళకి ఒక 4 కిలోమీటర్ల దూరంలో వస్తుంది. ఈ ఆలయం యొక్క తేలికగా గుర్తుపట్టేందుకు అడ్రస్ చెప్పాలంటే మహేంద్ర హిల్స్‌లో ఉన్నటువంటి బోధి బుద్ధ విహార దాటిన తర్వాత కిందకి వచ్చేస్తే ఆ కింద ఆ రోడ్డు ఇది ఆలయం దగ్గరికి తీసుకొస్తుంది. ఈ రోజున మనం ఈ జయగిరి లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయానికి వచ్చాము. ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనటువంటిది. కొండలపైన స్వయంభూగా లక్ష్మీనరసింహ స్వామి వారు వెలిశారు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చరిత్ర వల్ల మనకు తెలుస్తుంది. ఈరోజు చాలా మంది భక్తులు కనిపిస్తున్నారు. ఈ ఆలయంలో ఎటు చూసినా కూడా మనకు ఒక అటవీ ప్రాంతం లోపల ఏర్పడినటువంటి కొండల్లో ఉన్నామా అనేటువంటి భావన కలుగుతుంది. ఈ ఆలయం కూడా ఉండటం కూడా మొత్తం కొండరాళ్లపైన ఉంటుంది. అక్కడ కనబడుతుందిగా షెడ్ లాగా, అది నేరుగా రావడానికి వీలుగా ఏర్పాటు చేసినటువంటి మెట్ల మార్గం. వెహికల్స్ మీద వచ్చేవారు రూపలుగా బండిని ఇక్కడ బండ్ల మీద కానీ కార్ల మీద కానీ వస్తే రూపాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి నడుచుకుంటూ మనం పైకి వెళ్ళడానికి వీలవుతుంది. ఈ ఆలయం లోపలికి వెళ్ళే సమయంలోనే మనకు ఈ ఆలయం ప్రత్యేకతలన్నీ అర్థమవుతాయి. చాలా చల్లగా ఉంటుంది. ఏ కాలంలో వెళ్ళినా కూడా కొండరాళ్ల మధ్యలో అనేక చెట్ల మధ్యలో ఈ ఆలయం ఉంది కాబట్టి ఈ ఆలయం చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ రాగానే. ఈ రోజున ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా అనేక మంది మహిళలు ఇక్కడ వచ్చి స్వామివారికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణలు ఏవైతే ఉన్నాయో ఈ స్తోత్ర పారాయణలు చేస్తున్నారు. కనబడుతుంది కదా, ఇది స్వయంభూగా వెలిసినటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క విగ్రహం. ఇక్కడికి వచ్చేసరికి ఒక భక్తురాలు ఎవరైతే ఉన్నారో ఆమె ప్రతి రోజు కూడా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకోవడానికి వెళుతూ ఉండేదంట. అట్లా వెళుతున్న సమయం లోపల అట్లా కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళింది. వయసు పైపడడంతో ఆమె వెళ్ళలేక నడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చి కొండ ప్రాంతాల లోపల అలసిపోయి ఇక్కడే పడిపోయిందంట. ఆమెను దర్శించడం కోసం, కటాక్షించడం కోసం స్వామివారి స్వయంగా వెలిశారని చెప్తారు. ఇక్కడ స్వామివారి ఆలయం వెనక భాగం లోపల మనకు ఆదిశేషుడు కూడా స్వయంగా వెలిశారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది ఆదిశేషుల యొక్క విగ్రహం. ఈ ఆలయం లోపల ఈ ఆదిశేషుని యొక్క విగ్రహం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోజుకి కూడా రాత్రి సమయం లోపల ఒక పెద్దనైనటువంటి సర్పము ఈ కొండ ప్రాంతాల లోపల సంచరిస్తూనే ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది భక్తులు చెప్పడం జరుగుతుంది. కాకపోతే అది ఎటువంటి హాని కూడా చేయదు అని కూడా చెప్తున్నారు. ఇక్కడ చూసినట్లయితే కనుక ఎక్కడ స్వామివారున జయ విజయులు ఎవరైతే ఉన్నారో ఈ వైకుంఠ ద్వారపాలకులు మనకు కనవస్తుంటారు. జయ విజయులు లోపల స్వామివారు లక్ష్మీమాత సమేతలై వెలిసినటువంటి వైనం అద్భుతంగా అనిపిస్తుంది. చూడండి, ఈ ఆలయాన్ని చూస్తున్నంతసేపు యాదగిరిలో ఉన్నటువంటి లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఏదైతే ఉందో ఈ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయాన్ని చూసినటువంటి భావనే కలిగింది. బయటకు వచ్చి చూసినట్లయితే కనుక బయట మనకు గరుక్మంతుడు అంటే స్వామివారి వాహనమైనటువంటి గరుక్మంతుని యొక్క విగ్రహం మనకు కానవస్తుంది. దీన్ని ఆనుకొని మనకు ధ్వజస్తంభాన్ని చూడవచ్చు. ఇదంతా కూడా కొండ ప్రాంతం. చూడండి, ఇప్పుడు మనం ఆ కొండ లోపల ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకొని బయటికి రావడం జరిగింది. ఇక్కడంతా కూడా పెద్దనైనటువంటి స్వామివారికి సంబంధించినటువంటి చాంటింగ్స్ ఏవైతే ఉన్నాయో, స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనేకమైనటువంటి చెట్లు నాగప్రతిష్టలను ఇక్కడ చేయటం అనేది మనం చూడవచ్చు. ఇదంతా కూడా నాగప్రతిష్టలు చేశారు. ఇక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి ఈ జయగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని చూద్దాం. ఒకసారి పక్కకు చూస్తే రైట్ సైడ్ చూస్తే మనకు కనబడుతుంది చూడండి. ఇదంతా కూడా ఆలయం, స్వామివారి ఆలయం కనబడుతుంది కదా. జయగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం అని చెప్పి అక్కడ మనకు పేరు కనబడుతుంది. ఇక్కడి నుంచి శివాలయంకు దారి అని చెప్పి కనబడుతుంది. ఇక్కడ అనేకమైనటువంటి ఎన్నో వందల సంవత్సరాల వయసు కలిగినటువంటి వృక్షాలను ఇక్కడ మనం చూడవచ్చు. ఈ శివాలయంకు దారికి వెళ్ళే సమయంలోనే మనకు ఒక నవగ్రహ మండపాన్ని కూడా మనం చూడవచ్చు. చూడండి, ఎటు చూసినా కూడా దట్టమైన అడవిలో ఉన్నాం అనే భావనను మనకు కలిగజేస్తుంది. ఇది మల్కాజ్గిరిలో భాగము, జేఎస్ఎన్ఎల్ నగర్ అంటారు దీన్ని. ఇది ఇందాక మనం చెప్పుకునే విధంగా మహేంద్ర హిల్స్లో నుండి బోధి బుద్ధ విహార దాటి కిందకి డౌన్లో వస్తుంది. రోడ్ అంతా కిందకు వచ్చేస్తుంది. కిందకి రాగానే మనకు ఈ ఆలయం కానరావడం అనేటువంటిది జరుగుతుంది. చాలా బాగుంటుంది. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ ఆలయం లోపల. ఎందుకంటే మొత్తం అంతా కూడా చెట్లతోటి కొండలతోటి ఉంది కాబట్టి
ఎంత చికాకుతో వచ్చినా కూడా చాలా అద్భుతమైనటువంటి భావన ఎట్లాంటి వారికైనా కలిగి తీరుతుంది. అక్కడ మనం నాగేంద్రుణ్ణి, అదేవిధంగా లక్ష్మీనరసింహ స్వామి వారిని చూసి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి ఇది శివాలయం. చూడండి ఎట్లా ఉన్నాయి ఇక్కడ అనేకమైనటువంటి మారేడు వృక్షాలు, బిల్వ వృక్షాలు కూడా ఇక్కడ మనకు కానరావడం జరిగింది. బిల్వ వృక్షాల్లో ఉన్నటువంటి బిల్వ పత్రాలను తీసుకువెళ్ళి స్వయంగా భక్తులు స్వామివారికి అభిషేకం చేసుకొని పూజ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ నీటిని తీసుకువెళ్ళి అనేక మంది భక్తులు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ మనం చూడవచ్చు. ది పానువట్టం పైన ఉన్నటువంటి ఈ శివలింగం కూడా చాలా ప్రత్యేకంగా అనిపించింది. ఆ విధంగా బ్రౌన్ కలర్లో ఉన్నటువంటి ఈ శివలింగాలు చాలా తక్కువగా కనబడతాయి. ఈ శివాలయంలోనే మరొక నల్లరాతి విఘ్నేశ్వరుని కూడా మనం చూడవచ్చు. ఇదంతా ఆలయం కనబడుతుంది కదా. ఆ రంగులో ఉన్నటువంటి గోమేధికం రంగులా అనిపిస్తుంది. ఆ రంగులో ఉన్నటువంటి శివలింగాలు చాలా తక్కువగా కనబడతాయి. చాలా చక్కగా అనిపించింది. మేము కూడా అక్కడ ఉన్నటువంటి నీరు తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేసుకొని అక్కడే ఉన్నటువంటి బిల్వపత్రాలు ఏవైతే ఉన్నాయో బిల్వపత్రాలను తీసుకొచ్చి స్వామివారి పైన ఉంచి నమస్కరించుకోవడం జరిగింది. చాలా పెద్దగా ఉంది శివలింగం కూడా. ముందున్నటువంటి నందీశ్వరుడు. నిజంగా ఈ ఆలయం వచ్చేసరికి సిటీ లోపల కాకుండా ఏదో ఒక అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయమా అనేటువంటి భావన ఎట్లాంటి వారికైనా కలిగి తీరుతుంది. చాలా చక్కగా అనిపించింది. అటు లక్ష్మీనరసింహస్వామి వారికి ఆలయం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ పరమశివుని యొక్క ఆలయం కావచ్చు, ఈ రెండు కూడా ఇంచుమించు ఒకే విధంగా కొండ గుహల లోపల ఉండడం అనేటువంటిది విశేషంగా చెప్పుకోవచ్చు. నిజంగా ఈ ఆలయాల దర్శనం చాలా అద్భుతంగా అనిపించింది. మీకు కూడా ఎప్పుడైనా వీలైతే తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించండి. కేవలం సికింద్రాబాద్ నుంచి 5 కిలోమీటర్లు. ఓల్డ్ సఫీల్గూడ లో ఉన్న వాళ్ళకైతే మనం ఓల్డ్ సఫీల్గూడ నుంచి వెళుతున్న సమయం లోపల రైట్ సైడ్ తిరిగితే కంటోన్మెంట్లోకి వెళ్తాం. అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్ తిరిగి లోపలికి వస్తే ఈ ఆలయం దగ్గరికి రావడం జరుగుతుంది. మీకు వీలైతే తప్పకుండా చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక మొదటిసారిగా మా కశ్యప ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతోటి మరలా మీ ముందుంటాం. అంతవరకు నమస్కారం.